సో డాక్టర్ అంటే పట్టణ లేదా గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో అంటే ఏది ఖరీదైంది అని అనుకోవచ్చు? అంటే పట్టణందా లేదంటే గ్రామీణది అనుకోవచ్చు అంటారు అసలు? వైద్యం ఎలాంటిదైనా ఖరీదైన చెప్పాలమ్మా. వైద్యం ఎప్పుడు కూడా అంటే మనం మనకి వైద్యానికి ఒక బడ్జెట్ అంటూ ఉండదు. అది గొప్పవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా వైద్యం అనేది ఖర్చే అది. కాకపోతే ఆ ఖర్చులో యాక్చువల్ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత, అది మనం చూసుకుంటే 75% ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నాన్ మెడికల్ ఎక్స్పెన్సెసే ఉంటాయి. పర్టికులర్లీ ఈ చిన్న పట్టణాల నుంచి పల్లెల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వైద్యానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేది ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి కూడా ఎవరో ఒకళ్ళు తీసుకురావాలి వాళ్ళ మీద ఖర్చు. ఓకే, ఇవన్నీ కూడా నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇలాంటి మాధ్యమాల్లో అంటే ఇలాంటి డిజిటల్ క్లినిక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కట్ అయిపోతాయి. సో ఇక్కడ పల్లెల్లో ఎక్కువ ఖర్చు అవుతుందా పట్టణాల్లో ఎక్కువ ఖర్చు అవుతుందా అని చూసుకుంటే చాలామంది పట్టణాల్లో ఖర్చు ఎక్కువ వైద్యం ఎక్కువ అనుకుంటారు, కానీ పల్లెల్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది బికాస్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కాబట్టి. అవి కట్ చేసేస్తున్నాం. అవి కట్ చేయడం వలన అక్కడ వాళ్ళకి వైద్యం తక్కువ ఖర్చులో దొరుకుతుంది. ఓకే, అది ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు దాంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంలో ఆర్ ఎక్స్పర్ట్ క్లినిక్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి అసలు ప్రజలకి? మౌలిక సదుపాయాలు అంటే ఇప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వస్తారు, లేకపోతే ఒకరోజు 10 మంది పేషెంట్స్ వస్తారు. ఆ 10 మందికి ఏదో డయాగ్నోసిస్ రాసేసి లేకపోతే సర్జరీ చేశారు కదా, ఆయన చెప్పినట్టు 10 మందిలో 7గురికి మెడికల్ ట్రీట్మెంటే ఉంటుంది. ఓకే ఓకే, ఆ మెడికల్ ట్రీట్మెంట్ ఇక్కడి నుంచి అక్కడికి అందచేయగలిగితే దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినట్టే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక బిల్డింగ్ ఉండడము లేకపోతే ఆపరేటర్స్ ఉండడమే కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే. అక్కడున్న డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్స్ అంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే ఆ వ్యాధి కొంచెం ముదిరిన తర్వాత ఒక లెవెల్కి ఒక బెంచ్ మార్క్ అంటే పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేతుల్లో కూడా సాధ్యం కాక దెన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి పంపిస్తారు. అదే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఈ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర నుంచి ఆ జనరల్ ఫిజిషియన్కి వెళ్ళగలిగితే దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అది ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అయి ఉండక్కర్లేదు, ఒక మెషిన్ అయి ఉండక్కర్లేదు, ఒక బిల్డింగ్ అయి ఉండక్కర్లేదు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డెవలప్మెంట్. ఓకే.